అన్నదాతకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే యాసంగి రైతు భరోసా మార్చి వరకు లేనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటుండడం, వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో సర్కారుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఉన్నా మార్చి వరకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అప్పటికీ కాలేదంటే నిరుడు వానాకాలం మాదిరిగానే ఈ యాసంగి రైతు భరోసాకు ఎకనామే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకుంది. రైతుల పెట్టుబడి సాయం కోసం సర్కారు వైపు ఆశగా చూస్తుండగా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించింది లేదు. మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ఎదురు చూసిన అన్నదాతలకు ఆ చర్చే లేకుండా సమావేశాన్ని ముగించడం ఉసూరుమనిపించింది. బీఆర్ఎస్ సర్కార్ జనవరిలోనే రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతు భరోసా ఎప్పుడిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తోంది. ఓవైపు యాసంగి నాట్లు జోరందుకోవడంతో కర్షకులు రైతు భరోసా కోసం అడుగుతుండటంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల డ్రామా తెరతీసింది. అనుకూల పత్రికలు, ఛానళ్లలో సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రకటనలిచ్చి వారిని సంతృప్తిపరిచింది. కాగా పండుగ తర్వాత మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉండడంతో రైతు భరోసాపై స్పష్టత ఇస్తారనే చర్చ సాగినా సర్కార్కు రైతుల కన్నా వేరే ముచ్చట్లు ఎక్కువనే విషయం భేటీ అనంతరం తేలిపోయింది. దీంతో అన్నదాతలకు మళ్లీ నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగితో 5 సీజన్లు కాగా మొన్నటి వానాకాలంలోనే సమయానికి రైతు భరోసా పంపిణీ చేసింది. మిగిలిన సీజన్లలో కోతలు, ఎగవేతలతో రైతులకు ఎగనామం పెట్టింది. పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతు భరోసా ఉద్దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది. 2023-24 యాసంగిలో బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కోసం 7,000 కోట్లు సిద్ధంగా పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను కాంట్రాక్టర్లకు పంచేసి కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ సీజన్లో జనవరిలో పంపిణీ చేయాల్సిన రైతు భరోసా మే నెలలో పంపిణీ చేసింది. 2024-25 వానాకాలంలో రైతు భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టింది. యాసంగిలో కేవలం 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి మమ అనిపించారు. 2025-26 వానాకాలంలో మాత్రం సమయానికి అందించారు. యాసంగిలో మళ్లీ పాత పద్ధతి అంటే నాట్లప్పుడు కాకుండా కోతలప్పుడు, ఓట్లప్పుడు వేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఎన్నికలొస్తేనే పథకాలు గుర్తొస్తాయనే విమర్శలున్న విషయం రైతు భరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు రైతుల చేతిలో చావు దెబ్బతిన్న అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీల గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతు భరోసాతో అన్నదాతల ఓట్లకు గాలం వేసేందుకే కుట్ర వ్యక్తమవుతున్నాయి.